Hi, this is Vivek, your digital branding consultant. Now, what is this story అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? వెనక కూర్చుంటే ప్రతి ఓడికల్ మన మీద పడుతుంది. ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే తలకైనప్పుడు లాస్ట్ బెంచ్ లో కూర్చొని కలిసి కూర్చుంటే థర్డ్ బెంచ్ లో కూర్చొని హ్యాపీగా పడుకునేవాడిని. క్లాస్ చెప్తుంటే క్లాస్ లో కూర్చొని ఇట్లా తలపైకి ఎత్తుకొని హ్యారీ పాటర్ ఛాంబర్ సీక్రెట్స్. అందరూ ప్రతి క్రియేటివ్ పర్సన్ హ్యాస్ దిస్ అంటూ ADHD. చాలా మంది తెలియదు యాక్చువల్లీ. నా బిగ్గెస్ట్ సూపర్ పవర్ ఏంటంటే నాకు ఏం ప్రాబ్లమ్ వెరీ క్లారిటీగా వచ్చింది. ఏమి వీడియో స్క్రిప్ట్ ఫర్ 5 minute యూట్యూబ్ వీడియో టు టాక్ అబౌట్ కోడింగ్ అన్నావు వర్షన్ చేస్తాను. వాడికి ఏదో ఇంకా అసలు బీటెక్ నేను చేసేసాను, లైఫ్ నేను జాబ్ అనుకుంటారు. కానీ ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది ఇన్స్టాగ్రామ్ సెల్స్ వ్యాలిటీ అంటే ఇట్లా ఉంటుంది లైఫ్ స్టైల్. ఇప్పుడు ఏమి ఎంఎస్సీ కంపెనీస్ కూడా లైఫ్ ఏబీసీ కంపెనీ అని చెప్పి పేజ్ స్టార్ట్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్. వెబ్సైట్ అంటే మా క్లయింట్స్ ఉంటారు, వివేక్ వెబ్సైట్ అయిపోయింది, వెబ్ నుంచి వచ్చేస్తారు, నాకు బిజినెస్ వచ్చేస్తారు. ఎందుకు అప్పుడు వెబ్సైట్ ఉందని నాకు తెలుసానండి. ఇమాజిన్ చేయండి, ఒక యంగ్ మ్యాన్ తన బ్యాక్ బెంచ్లో కూర్చొని ఒక మంచి బర్నింగ్ డేస్ అయితే హీ వాంటెడ్ టు సీ ద వరల్డ్ డిఫరెంట్లీ. అండ్ దెన్ తను ఒక కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాడు. కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడితో ఆగకుండా హీ వాంటెడ్ టు హెల్ప్ పీపుల్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. దానికి ఇంకొక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాడు. యూనో ప్రతిసారి లైఫ్ ఆఫ్ అ కాంటెంట్ క్రియేటర్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్. మనం ముందు కెమెరా ముందు వాళ్ళని చూస్తుంది ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ ఆబ్వియస్లీ వాళ్ళ బిహైండ్ లైఫ్ చాలా మందికి తెలియకపోవచ్చు. అండ్ టుడేస్ పాడ్కాస్ట్ ఈజ్ ఆల్ అబౌట్ 2 podcasters సిట్టింగ్ ఈచ్ అదర్. దిస్ ఇస్ ఫస్ట్ టైమ్ ఆఫ్ పాడ్కాస్ట్. ఒక 2 పాడ్కాస్టర్స్ కూర్చొని ఒక పాడ్కాస్టర్ ఇంకొక పాడ్కాస్టర్ని అతని లైఫ్ స్టోరీ కానీ అతని బ్యాక్ ఎండ్ కానీ అడగటం, ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ టు మీ. తను స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో కాంటెంట్ క్రియేషన్లో, పాడ్కాస్టింగ్లో, విల్ టాక్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ వై వివేక్ ఇస్ known as a backbenching with Vivek. And most importantly ఏంటంటే వివేక్ ఈజ్ ఆల్సో known as a creative marketer. కానీ దాని గురించి ఈ పాడ్కాస్ట్లో మనం మాట్లాడడం, దాని గురించి మనం పార్ట్ 2లో మాట్లాడడం. బట్ ఈ పాడ్కాస్ట్లో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాంటెంట్ క్రియేషన్ అనే మార్కెట్ ఎంతవరకు ఉండబోతుంది, అసలు కాంటెంట్ క్రియేషన్ మీరు స్టార్ట్ చేయాలా, ఇది రైట్ టైమా లేదా మార్కెట్ కోసం వెయిట్ చేయాలా అనేది ఒక కాంటెంట్ క్రియేటర్ మాట్లాడతారు. దానికి ముందు మనం పాడ్కాస్ట్కి వెళ్ళే ముందు కింద సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. బికాస్ దిస్ పాడ్కాస్ట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. అంతే విధమైన ఎక్సైట్మెంట్తో కూడా మీరు యూ కెన్ జంప్ ఇన్ ద పాడ్కాస్ట్. లెట్స్ గో టు ద పాడ్కాస్ట్. హాయ్ వివేక్. హాయ్ సందీప్. వెల్కమ్ టు ఇన్బాక్స్ పాడ్కాస్ట్. సో ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం అనుకుంటా పాడ్కాస్టర్ కూర్చొని నేను చాలా నేర్చుకున్నాను. నేను వెయిట్ చేస్తూ ఉన్నాను నీ దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ఏమో ఎంత చెప్తాను తెలియదు కానీ పాడ్కాస్ట్, బట్ ఐఎమ్ హోప్ఫుల్లీ నైస్ కాన్వర్సేషన్ అయితే పక్కా ఉంటుంది. అబ్సల్యూట్లీ. యాక్చువల్లీ ఏంటంటే అందరూ నిన్ను బ్యాక్ బెంచింగ్ వివేక్ గానే తెలుసు కదా. అంటే చాలా మంది అనుకుంటారు మనోడేమో కాలేజ్లో బ్యాక్ బెంచర్ ఏమో, అసలు అలవాటు అయిపోయి బ్యాక్ బెంచింగ్ వివేక్ వచ్చినా. వాట్ ఈస్ దిస్ స్టోరీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? నాకైతే పెద్ద లైఫ్లో పెద్ద ఐడెంటిటీ క్రైసిస్ అయిపోయినప్పుడు ఎట్లుందంటే సిచ్యువేషన్, బయటికి వెళ్ళిన వెంటనే వివేక్ మీరు బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ కదా అని. అవునండి, మీరు కాంటెంట్ క్రియేటర్ కదా అంటే లైక్ నేను దీని ముందు 300 వీడియోలు మార్కెటింగ్ మేము చేశాను రా, మార్కెటింగ్ అయ్యనేవారు, ఇప్పుడు సడన్ గా కాంటెంట్ క్రియేటర్ అంటున్నారు మీరు. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ లవ్. అప్పుడు అన్ని చేసినా కూడా ఎవరు వచ్చి ఫోటో సెల్ఫీ తీసుకోలేదు. ఫస్ట్ టైం వచ్చి ఎక్కడైనా గుర్తుపట్టి సెల్ఫీ తీసుకుంటుంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్, ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. ట్రూ. రైట్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్, I hope it goes really really well. Touch you. బ్యాక్ బెంచ్ వివేక్ ఎందుకు వచ్చింది అంటే, చిన్నప్పటి నుంచి నేను ఎట్లా అంటే మంచి క్లాస్ చెప్తుంటే క్లాస్లో కూర్చొని ఇట్లా తలపైకి ఎత్తుకొని హ్యారీ పాటర్ ఛాంబర్ సీక్రెట్స్ ఇట్లా నడుస్తుండేవాడు నా బ్రెయిన్. ఎప్పుడు క్లాసులు వినేదిలే. ఏం చెప్పారు టీచర్లు, క్లాస్ నోట్స్ రాయమన్నారు కదా, నోట్స్ కూడా రాసేవాడిని. ఎందుకంటే నాకు ఏమో నాకు కొంచెం ADHD ఉంది. ADHD అంటే నాకు ఒక దగ్గర మైండ్ ఉండదు.
అలా అలా జంప్ అవుతూ ఉంటుంది మాట నా మైండ్. సో కొంచెం క్రియేటివ్ ఈ ఇంక్లినేషన్ ఉంది మాట చిన్నప్పటి నుంచి. నచ్చే కాదు. ప్రతి పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో మా అమ్మతో ఒకటే గొడవ. మీ వాడు క్లాస్ లో నేను నోట్స్ చెప్పింది వీడు ఎగ్జామ్ లో రాయట్లేదు, ఎగ్జామ్ లో రాయట్లేదు. మా అమ్మ ఒకటే గొడవ. వాడేమైనా తప్పు రాస్తున్నాడు ఎగ్జామ్ లో, నీకు కరెక్షన్ చేయడం రాదా? మా అమ్మ ఇదే గొడవ. సో నాకేంటంటే ఎర్లీ ఏజ్ నుంచి ఆ టెక్స్ట్ బుక్ చదవడము, టెక్స్ట్ బుక్ చదివి నేర్చుకోవడము, నేను ఓన్ గా రాసుకోవడము, ఆ స్కిల్స్ డెవలప్ అయినాయి మాట. సో అందుకే ఎక్కడ కూర్చుని ఏం ఫరక్ పడుతుంది, దాంతో పాటు మనం కొంచెం పొడుగు ఉండేవాళ్ళం. పెద్ద బాగా చిన్నప్పటి నుంచి బాగా లావుగా పొడుగ్గా ఉండేవాళ్ళం అనమాట. ముందు కూర్చుంటే వెనకాల ప్రపంచం కనిపించేది కాదు. అది వెనక్కి కూర్చొని హ్యాపీగా చిల్ అయ్యేవాళ్ళం అనమాట. అలవాటు అయిపోయింది ఆ బ్యాక్ బెంచింగ్ అని చెప్పి. కానీ ట్రిక్ ఏందంటే తెలుసా, వెనక్కి కూర్చుంటే ప్రతి ఓడి కళ్ళు మనమే పడతాయి. ట్రిక్ ఏంటంటే థర్డ్ బెంచ్ లో కూర్చోవాలా. ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే తలకాయ నొప్పి ఉండదు, లాస్ట్ బెంచ్ లో కూర్చొని కళ్ళు చూపు. థర్డ్ బెంచ్ లో కూర్చొని హ్యాపీగా పడుకునేవాడిని. నా ఇంటర్ నుంచి స్టార్ట్ చేసా ఈ ట్రిక్. థర్డ్ బెంచ్ లో కూర్చునేవాడిని, పడుకునేవాడిని రోజంతా. కాలేజ్కి వెళ్ళేవాడిని, పడుకునేవాడిని రోజంతా, సగం కాలేజ్కి వెళ్ళేది. సో వాట్ ఐ రియలైజ్డ్ ఇస్, ఈ బ్యాక్ బెంచ్ ఆ మెంటాలిటీ ఏదైతే ఉందో, నేను ఒక్కనే కాదు, మార్కెట్ లో చాలా మంది చిన్నప్పుడు మార్క్స్ రాకపోతే వీడు వేస్ట్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా అనుకునేవాడిని, వీడు ఏమైపోయేవాడు రా బాబు, వీడు ఏమైపోతాడు రా బాబు, వీడికి ఏం మార్క్స్ రావట్లేదు, వీడు బేర్లీ 40 మార్క్స్ వస్తున్నాయి 100కి, వీడు ఏమైపోతాడు అనుకునేవాడిని. ఇప్పుడు వాడిని కలుస్తా కదా ఫ్రెండ్స్ ని, లైక్ దే డూయింగ్ వెల్, దే డూయింగ్ బెటర్ దెన్ నార్మల్. నార్మల్ గా నేను నా కాలేజ్ కరెక్ట్ కంప్లీట్ చేసుకొని జాబ్కి వెళ్ళి ఉంటే, నేను కూడా 1,00,000, 2,00,000 పర్ మంత్ సాలరీ ఇంటెక్ తీసుకుంటూ, ఒక దాంట్లో ఒక చూస్తే 2,00,000 ఉంటుంది, ఇంటికి మాత్రం 80,000 వస్తుంటది. ఏంటి ఎక్కడ మిస్ అవుతుంది డబ్బు లేకపోతే ఆలోచించుకుంటూ ఉండేవాడిని. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్, రైట్? ఆల్టర్నేటివ్ పర్స్యూట్స్ తీసుకున్నాం కాబట్టి వీడు కూర్చొని నువ్వు పాడ్కాస్ట్ చేస్తున్నాం, మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. జాబ్ చేసుకుంటుంటే మనం టాక్ సంథింగ్ అబౌట్ టెక్నికల్లీ, ఈ పైథాన్ గిట్ హబ్ లో మనం ఎలా డిప్లాయ్ చేస్తామని మాట్లాడుకుంటున్నాడు. పాసిబిలీ ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ. కానీ ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ ని, ఒక పర్సన్ అబిలిటీని మనం మార్క్స్ తో కొలవలేం. అండ్ పర్టికులర్లీ ఇండియన్ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ కొలవలేం. ఇట్ ఈస్ దేర్ అబిలిటీ టు మేక్ సంథింగ్ ఆఫ్ దేర్ లైఫ్ విత్ ద టాలెంట్ దే హ్యావ్. నా బిగ్గెస్ట్ సజెషన్ ఎవరికైనా ఏముంటుందంటే, నీ ఎంత ఎర్లీగా నువ్వు సెల్ఫ్ డిస్కవరీ తెచ్చుకున్నావంటే అంత ఫాస్ట్ గా నువ్వు గ్రో అవుతావు. వాట్ డు ఐ మీన్ బై సెల్ఫ్ డిస్కవరీ చెప్తా. నీకేం రాదు, నీకేం వచ్చు, డోంట్ కిడ్ యువర్ సెల్ఫ్. అరే నేను పెద్దాంట్లో తోపు, నాకడ తురుము లేడు, తొడగొడితే మీసాలు చెప్తే పోనీ వస్తుంది. ఫర్గెట్ ఆల్ ఆఫ్ దిస్. బయట మీ మమ్మీ మీ ఆంటీ పక్కింటి ఆంటీ చెప్పేది మర్చిపో. నీ గురించి నువ్వు రియల్ గా కూర్చొని ఏం తెలుసుకుంటున్నావు అనేది నువ్వు తెలుసుకున్నావంటే, యూ కెన్ లిటరలీ అండర్స్టాండ్ దిస్ అండ్ వర్క్ అరౌండ్ ఇట్. 2 things, ఐదర్ నువ్వు దాని మీద డెవలప్ అవ్వచ్చు, లేదు ఇది నాకు చాలా కష్టం డెవలప్ అవ్వడం అంటే, ఫైండ్ సమ్‌వన్ కెన్ కాంప్లిమెంట్ యూ. ఓకే, రైట్? మనము పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేస్తాం? అరే వైఫ్ ఎగ్జాక్ట్లీ నాలానే ఉంది, నేను గొడవ పడినట్టు ఆమె కూడా నాతో గొడవ పడుతుంది, బాగుంటుంది, ఇద్దరు బాగా ఎక్కువ గొడవ పడతాను అని చూడడం. నేను చేస్తాను, ఆ అమ్మాయి నేను బాగా ఘోరంగా మాట్లాడతాను, ఆ అమ్మాయి కొంచెం తక్కువ మాట్లాడితే ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఓకే, యూ ఫైండ్ సమ్‌వన్ టు కాంప్లిమెంట్. యింగ్ అండ్ యాంగ్ అంటారు కదా, చైనీస్ ఉంటుంది కాన్సెప్ట్. అనుకుంటాం. వై ఇస్ ఇట్ ఎనీ డిఫరెంట్ ఇన్ బిజినెస్? నీ స్కిల్ సెట్ ని కాంప్లిమెంట్ చేసే స్కిల్ సెట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని సరౌండ్ చేసి నీ బెస్ట్ నువ్వు ఇవ్వు, వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తారు. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ జర్నీ. అప్పుడే కదా గ్రో అవుతాం. దట్ ఐ రియలైజ్డ్. నా బిగ్గెస్ట్ సూపర్ పవర్ ఏంటంటే, నాకు ఏం రాదో నాకు వెరీ క్లారిటీగా తెలుసు. చాలా క్లారిటీ తెలుసు నాకు ఏం రాదు. నాకు ADHD ఉంది కాబట్టి స్టార్టింగ్ నేను చాలా బాగా స్టార్ట్ చేస్తాను. ఓకే, దాన్ని కంటిన్యూ చేయాలి అంటే నాకు ఇంట్రెస్ట్ పోతుంది. సో నా చుట్టుపక్కల ఉండేవారు ఏంటంటే, దే ఆర్ నాట్ రియల్లీ గ్రేట్ విత్ స్టార్టింగ్. వాళ్ళు భయపడతారు స్టార్ట్ అవ్వడానికి. కానీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత, మొమెంటం పికప్ అయిన తర్వాత వాళ్ళు ఇట్లా బటర్లో వేస్తారు. అట్లాంటి వాళ్ళు నా చుట్టూ పెట్టుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ అయినా అవనివ్వండి, లేకపోతే నా టీమ్ అయినా అవనివ్వండి, దే ఆర్ వెరీ వెరీ గుడ్ విత్ ఇంప్లిమెంటేషన్. ఐఎమ్ గుడ్ విత్ ఐడియాస్ స్టార్టింగ్. సో అలా కాంప్లిమెంట్ అయింది కాబట్టి ఐ గాట్ టిల్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో ఈవెన్ బ్యాక్ బెంచింగ్ కూడా ది ఐడియా వాస్, ఇలాంటి ఆల్టర్నేటివ్ కెరియర్స్ ని, ఇలాంటి స్టోరీస్ ని ఒకవేళ బయట నార్మలైజ్ చేస్తే
మార్కెట్‌లో వెనక కూర్చున్నోడు ఎవరైనా "అరేయ్! నువ్వేం చేస్తావు? నువ్వేం పీకుతావురా మనిషి లైఫ్‌లో" అన్నోడికి, "అరేయ్! వాడే పీకినోడు నేను పీకలేనా?" రైట్. ట్రూ. నీకు కూడా తెలుసా? నువ్వు నువ్వు యూ వర్క్ విత్ ఎ లాట్ ఆఫ్ పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేస్తావు కదా! అండ్ యూ వర్క్ విత్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. దే ఆర్ వెరీ సక్సెస్‌ఫుల్. వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, ఈడే చేసేటప్పుడు నేను చేయలేనా అన్నట్టు వస్తది డౌట్ నీకు. అవును. ట్రూ. ఆబ్వియస్లీ. రైట్. 100%. రైట్. ఇట్ ఈస్ మార్కెట్‌లో ఏమనుకుంటారంటే బాగా తెలివి ఉండాలనుకుంటారు. ఎఫర్ట్. ఎఫర్ట్ పెట్టాలి. కన్సిస్టెంట్‌గా పెట్టాలి. కొంచెం స్మార్ట్‌నెస్ యాడ్ చేసామంటే ఆ గ్రోత్ అయితే ఉంటుంది. సో, ఐ వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీస్. అండ్ నా మెంటాలిటీ బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, నా నా పక్కన కూర్చో, నాతో పాటు రా జర్నీ అన్న కాన్సెప్ట్ మీద ఐ క్రియేటెడ్ దిస్ బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ మాట. దట్ వాస్ ది ఐడియా. వండర్‌ఫుల్. అంటే ఏడీహెచ్‌డీ ఇందాక అని చెప్పండా? అందరూ ప్రతి క్రియేటివ్ పర్సన్ హాస్ దిస్ ఏడీహెచ్‌డీ. అబ్సల్యూట్లీ అండ్ ఉంటుంది. ఎవ్రీవన్ అంటే చాలా మందికి తెలీదు యాక్చువల్లీ. నువ్వు చెప్పిన తర్వాత నాకు తెలిసి ఆళ్ళు రియలైజ్ చేసుకుంటారేమో. హ్మ్. ఆహా! అరే! నాకు ఇది ఏడీహెచ్‌డీ ఉందా నిజంగా? పలానా వివేక్ అన్నాడు పాడ్‌కాస్ట్‌లో మనోడికి కూడా మనోడికి నాకు సేమ్ ఉంది. సో, అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ జనాలకి వాళ్ళ స్కిల్ సెట్ కూడా తెలుసుకునే కెపాసిటీకి వచ్చేసాం మనం. అవును. ఎందుకంటే మనకి స్కూల్‌లో ఏం నేర్పిస్తారు? సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఇవి నేర్పిస్తారు. అవును. లైక్ మనమందరం వెరీ ప్రౌడ్‌లీ నారాయణ చైతన్య బ్యాచ్. ఆ! పొద్దున్న ఎళ్లి ఒక బిల్డింగ్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఎంటర్ అయితే మాక్సిమం థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్తాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్. హ్మ్. రైట్? ఆ బ్యాచ్ మనం. మనకొక ఫన్ ఒక సింగింగ్ ఉందా? డాన్సింగ్ ఉందా? లేకపోతే ఇంకేమైనా ఉందా? మహా అయితే మా స్కూల్‌లో ఇయర్‌లో వన్ డే ఆహ్, స్పోర్ట్స్ పట్టుకెళ్ళేవారు. ఆహా! వన్ డే గ్రౌండ్ బుక్ చేసేవారు. స్పోర్ట్స్ పట్టుకెళ్ళేవారు. నేనిప్పుడు కూడా మా డ్యాడీ ఎంత టార్చర్ పెడతారంటేను, ఎ ఆ ఒక్కరోజు కూడా ఎళ్ళినప్పుడు "ఎందుకురా నువ్వు వెళ్తున్నావు? చదువుకో ఇంట్లో కూర్చొని 10థ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా!" అన్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఎవ్రీ వీక్ తీసి, "ఆ రోజు మీరు నన్ను పంపియలే గదా!" చెప్తా. ఈరోజు చెప్తా. ది థింగ్ ఈస్ దట్ ఈస్ పేరెంట్స్ అట్లే ఉండేవారు. మనం కూడా పెద్ద డిఫరెంట్ ఏం కాదు. సో, అప్పుడు యూట్యూబు, ఇన్‌స్టాగ్రాము, సెల్ఫ్ డిస్కవరీ ప్లాట్‌ఫార్మ్స్, కంటెంట్ ఏమి ఉండేది కాదు మనకి. మహా అయితే బుక్స్ చదివేవాళ్ళం. అవును. రైట్. అప్పుడు కూడా మన పేరెంట్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాదు కాబట్టి, వాళ్ళకి ఆ మైండ్‌సెట్ ఉండదు కాబట్టి, మాక్సిమం బుక్స్ ఏం కొనిచ్చేవారంటే 'టింకిల్', అవును. 'సుపాండీలు', చెంపక్. 'షికారి శంభులు', 'చంపక్లు' ఇవే చదివి వచ్చాం. అవును. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నాకొచ్చిన క్రియేటివిటీ ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చినియి. ఐయామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ఏంటంటే నేనేం రియలైజ్ అయ్యానంటే బిజినెస్ ఫ్యామిలీస్ ఉంటారు కదా! వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎందుకు అంత సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు అంటే వాళ్ళ బ్లడ్‌లో ఉంటది అది. రైట్. వాడికి ఏడీహెచ్‌డీ ఉండని, క్యాన్సర్ ఉండని, ఎయిడ్స్ ఉండని ఏముండని. వాళ్ళ బ్లడ్‌లో దే నో ది ఆహ్, ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ డూయింగ్ ఎ బిజినెస్. వాళ్ళు కాన్షియస్‌గా చేయరు. సబ్‌కాన్షియస్‌గా చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి డిన్నర్ కన్వర్జేషన్స్‌లో వాళ్ళ పేరెంట్స్ కూర్చొని, "అరేయ్! నేను ఈ డీల్ చేశా ఈరోజు ఇది అయింది. వీడు ఇలా అన్నాడు." వాళ్ళు వాళ్ళు కావాలని మాట్లాడరు. జస్ట్ స్టోరీ చెప్తున్నారు. నార్మల్ ఈరోజు క్యాజువల్ హౌ వాస్ కన్వర్జేషన్. యువర్ డే అని అడుగుతాం కదా! చాలా కామెడీగా వాళ్ళు కూడా అలా అడుగుతారన్నమాట. అడిగితే వీళ్ళు చెప్తుంటారు. ఇలా చేసాం, ఇలా చేసాం, ఇలా చేసాం. హ్మ్. మన ఇంట్లో ఏమున్నాయి? ఆ! మా మేనేజర్ ఇది అన్నాడు, మీది అన్నాడు, అదన్నాడు. నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ థింగ్ ఈస్ వాళ్ళకది డీఎన్ఏలోకి వచ్చేసింది. మనకెక్కడొచ్చి బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి వాళ్ళు మిస్ అయిపోతున్నారు. ఆ జనరేషనల్ ఎడ్యుకేషన్ అనేది మిస్ అయిపోతున్నారు. సో, ఎవరైతే వస్తున్నాడో దే హావ్ టు డూ ఎ లాట్ మోర్ జాబ్. నాట్ జస్ట్ ఎక్వైరింగ్ ఎ స్కిల్ సెట్. వాళ్ళ మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోవడం కూడా చాలా హెల్ప్ చేయాలి. చాలా వర్క్ చేయాలి వాళ్ళు. ఓకే. రైట్. సో, ఒక ఏడీహెచ్‌డీ ఉన్న పర్సన్‌కి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఈజీ. ఓకే. ఇది ప్రాబ్లమ్, ఇది ప్రాబ్లమ్, ఇది ప్రాబ్లమ్, ఇది ప్రాబ్లమ్. జంప్ చేయొచ్చు. నేర్చుకొని జంప్ చేయొచ్చు. ఇది ఎక్సైట్ చేస్తుంది. జంప్ చేస్తాం. ఇది ఎక్సైట్ చేస్తుంది. ఇది జంప్ చేస్తాం. ఇది ఎక్సైట్ చేస్తాం. జంప్ చేస్తాం. రైట్. ఈవెన్ ఈ కన్వర్జేషన్‌లో మన ఏడీహెచ్‌డీ స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళి, ఎక్కడికో వెళ్ళి, ఎక్కడికేసిన ఎక్కడికో బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే క్వెషన్ ఉంది కదా! టై అప్ చేద్దాం. దీనికి టై అప్ చేద్దాం. ఇలా అన్నమాట. సో, దట్ ఈస్ వాట్ గోస్ ఆన్. ఓకే. రైట్. అండ్ నువ్వన్నది పర్ఫెక్ట్. ప్రతి ఓడికి ఉంటది. మేము క్లయింట్స్‌తో వర్క్ చేస్తాం కదా! వన్ పర్సన్ హెల్ప్స్ పీపుల్ ఆన్ స్పెక్ట్రమ్. ఈ ఆటిజం స్పెక్ట్రమ్, ఏడీహెచ్‌డీ స్పెక్ట్రమ్. ఆమె స్టేటస్ ఆమె ప్రకారం ఏంటంటే
ప్రతి 10 మందిలో 7 ADHD అయినా, ADD అయినా అలాంటి ఉన్నాయి. ఓకే. ఆటిజం ఔట్ ఆఫ్ 10 పీపుల్ 2 పీపుల్‌కి మైల్డ్ ఆటిజం ఉంది. దట్స్ ఓకే. బట్ 7 పీపుల్ ఆర్ ADHD. దేనికి అకౌంట్ చేస్తామంటే మేబీ ఫాస్ట్ మూవింగ్ ఇన్‌స్టాగ్రామ్ వరల్డ్‌లో ఇన్ని దానికి అకౌంట్ చేస్తావో, లేకపోతే చిన్నప్పుడు టీవీకి అకౌంట్ చేస్తావో, లేకపోతే జెనెటికల్‌గా వచ్చిందో ఐ డోంట్ నో. ఐ డోంట్ నో అబౌట్ దట్. బట్ అండ్ క్రియేటర్స్‌కే కాకుండా ఏడీహెచ్‌డీ అంటే నార్మల్ జనరల్ వాళ్ళకి కూడా ఉంటుంది గదా! అంటే ఈ వస్తువు ఇక్కడ పెట్టి కాఫీ తాగడం మర్చిపోయి వేరే పనులు చేసుకోవడం. నిన్న నిన్న రాత్రి మేము మా ఫ్రెండ్స్‌తో కూర్చున్నామట. సో, ఎక్స్ పేపాల్, హ్మ్. ఎక్స్ ఊబర్, ఎక్స్ కాన్డ్యూట్ లో లైక్ సి స్వీట్ అంటే వీపీ, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఆ పొజిషన్‌లో ఉన్న అమ్మాయి కూర్చున్నాం. మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాం రాత్రి. అంటుంటే మేమిద్దరం దీని మీద మాట్లాడుకొని నవ్వుకుంటున్నాం. ఏం నవ్వుతున్నామంటే, వివేక్, నేను సారా బ్లేక్లీ ఇంటికెళ్ళా. సారా బ్లేక్లీ అంటే స్పాంక్స్ పౌడర్. అవును. ఎళ్లి ఆళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి రేపు ఆమె యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేయాలి ఆమె. ఆ ఇంట్లో మర్చిపోయిందా? పర్సు, కోట్ మర్చిపోయిందంట ఆమె. సారా బ్లేక్లీ ఆళ్ళ ఇంట్లో. మళ్ళీ ఆ అమ్మాయి ఎప్పుడు ఫోన్ ఎత్తాలి? ఈమె ఎప్పుడు అదే కదా! వెళ్ళాలి? ఎప్పుడు తెచ్చుకోవాలి? రైట్, యూ కీప్ ఫర్గెటింగ్ థింగ్స్. అండ్ నీకు ఒక వెరైటీ సిస్టమ్ ఉంటది. ఇంట్లో ఒక ఇల్లంతా చిందరవందరగా ఉంటది. మమ్మీ వచ్చి నేను సర్దేస్తా అంటది. మనమేమో అమ్మ నీకు ఒక అన్నం అవసరం. నువ్వు ఎక్కడుందో అక్కడే ఉంచు. నాకు సిస్టమ్ ఉంది. ఏమైనా కావాలంటే వెంటనే టక్కన దొరుకుతది. నువ్వు మళ్ళీ మార్చావంటే మళ్ళీ దొరకడం కష్టం. సో యువర్ బ్రెయిన్ ఈస్ వైర్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. యూ కెన్ డూ వండర్స్ విత్ ఇట్. బట్ ఒకటే సెల్ఫ్ డిస్కవరీ. నాకు ఇది ఉంది అని నువ్వు తెలుసుకొని దాని చుట్టూ నువ్వు వర్క్ చేసావు అంటే యూ కెన్ లిటరల్లీ హిట్ ఎవ్రీ బాల్ టు ఎ 6. నాకు వాట్స్ ఇంట్రెస్టింగ్ ఈస్ అంటే బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ తర్వాత ఈ ఈ ఈ మళ్ళీ నువ్వు ఏదైతే సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి ఒక స్కిల్ సెట్ లేదు అనుకోని స్టార్ట్ చేసావో, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. హౌ డిడ్ యూ ఎగ్జాక్ట్‌లీ స్టార్ట్ అసలు అది ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? సో మా ఐడియా ఏంటంటే మాకేం నడుస్తుందంటే నా ఎంటైర్ టీమ్ నేను డే 1 నుంచి రిమోట్. నాకు ఆఫీస్ పెట్టాలి అంటే చెడ్డ చిరాకు. ఎందుకంటే ఎందుకు నేను ఖర్చు పెట్టాలి? సో, మేము ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్ కాబట్టి మా డ్యాడీ ఈస్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ అన్నమాట. ఓకే. దెన్ అక్కడి నుంచి మా ఫ్యామిలీలో కొంచెం ఆ బిజినెస్ పిచ్ ఉందంటే మా డ్యాడీకి. ఓకే. సో, బయటకొచ్చి హి హి డిడ్ రియల్ ఎస్టేట్ చేశారు, మైనింగ్ చేశారు, చాలా చేశారు. వి లాస్ట్ సో మచ్ మనీ. సో, నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నా చైల్డ్‌హుడ్‌లో నేను ఏం చెయ్యకూడదు అని తెలిసి ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు మై డ్యాడీ. ఎప్పుడూ చెప్తా మా డ్యాడీకి. వెరీ గ్రేట్‌ఫుల్ టు యూ డ్యాడీ అని. ఏం చేయకూడదు అని కొంచెం తెలుసుకొని పెరిగా. ఆయన కూడా ఫస్ట్ జనరేషన్ గదా! ఆయన కూడా ఏం తెలీదు గదా! ఆయనకెవరు చెప్పేవాళ్ళు లేరు గదా! అవును. చాలా మిస్టేక్స్ చేశారాయన. నేను అది చూసి ఎప్పుడు నేను బిజినెస్ చేయకూడదు. నేను బిజినెస్ సెట్ గాను. ఎవరైనా నాకు ఇది చేయమని చెప్తే హమ్మయ్య! నేను హ్యాపీగా చేసుకుంటాను బాబు అనే మైండ్‌సెట్‌లో ఉండేవాడిని. ఎందుకంటే నాకు తెలుసు నాకు డిసిప్లిన్ లేదని. నా డిసిప్లిన్ లేదని నాకు తెలిసిపోయింది. సో, బట్ ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చిందో ఐ సెడ్ ఓకే ఫైన్. డిసిప్లిన్ లేకపోతే ఏముంది? నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఐ విల్ డూ ఇట్. చేసి మెల్లిగా డెవలప్ చేసుకున్నా. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నా. కానీ టీమ్ బిల్డ్ చేస్తున్నప్పుడు నాకేం అర్థమైంది అంటే నా ఫస్ట్ ఎంప్లాయీ అనకాపల్లి నుంచి. ఓకే. అనకాపల్లిలో మాది వైజాగ్. ఓకే. అనకాపల్లిలో మాకు స్కూల్ ఉంది. ఓకే. అనకాపల్లి స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్ ఆ అమ్మాయి. 5థ్, 6థ్, 7థ్ గ్రేడ్‌కి మ్యాథ్స్ టీచర్. ఓకే. నేను మా బావ వాళ్ళ ఇంట్లో ఉండి అనకాపల్లి వాళ్ళదే మన స్కూల్. కూర్చొని టీవీలో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. జరుగుతుంటే ఒక అమ్మాయి, ఒక 22 ఇయర్ ఓల్డ్ అమ్మాయి ఇలా గెంతుకుంటూ లిటరల్‌గా అందరిని లైక్ మొబిలైజ్ చేస్తుంది. అంటే ఆ ఎనర్జీ కనిపించింది నాకు. ఓకే. నేనన్నా బావ ఎవరే అమ్మాయి అని అడిగా. నాకు 22, 23, 24 ఇయర్స్. ఎవరా అమ్మాయి అని అడిగా. పుష్ప అని వాళ్ళ మ్యాథ్స్ టీచర్ రా అన్నది. అంటే ఒకసారి పిలిపియి అన్నా. పిలిపించా. పిలిపించి ఏం చేస్తావు పుష్ప నువ్వు? ఏం చేస్తావు అంటే అమ్మాయి కరెక్ట్‌గా ఇంగ్లీష్ కూడా రాదు సరిగ్గా. ఇప్పుడు కూడా రాదు. పుష్ప నవ్వుకుంటా చూసుకుంటూ. ఓకే. సో ఇదెప్పుడు 2018లో. అనకాపల్లిలో ఒక మ్యాథ్స్ టీచర్. తనని తీసుకొని మేము మా సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెట్టాం. సాఫ్ట్‌వేర్ కంపెనీలో మా అన్ని ఏదైతే డాక్యుమెంట్స్ చేయాలో, ఏవైతే ఎక్సెల్స్ తయారు చేయాలో, ఏదో ఫైనాన్స్ అన్నీ అమ్మాయి చేసేది. పర్ఫెక్ట్‌గా చేసేది. అబ్సల్యూట్‌లీ పర్ఫెక్ట్. సో నేను అక్కడి నుంచి నేను నా కంపెనీ పెట్టినప్పుడు తను నాతో పాటు వచ్చేసింది.
అనకాపల్లిలోనే ఉండేది. నేను హైదరాబాద్‌లోనే ఉండేవాడిని. అక్కడి నుంచి పనిచేసేది. ఓకే. అక్కడే ఇంటర్నెట్ పెట్టుకొని అక్కడే బాగా పనిచేసేది. నా ఫస్ట్ ఎంప్లాయీ అమ్మాయి. టిల్ డేట్ ఈరోజు షీ ఈస్ ద హెడ్ ఆఫ్ హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ ఇన్ మై కంపెనీ. ఆ అమ్మాయి. రైట్. నా హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ కాకినాడ నుంచి. నా టాలెంట్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ టియర్ 2 సిటీస్ నుంచి వచ్చినాయి. నాకేం అర్థమైంది అంటే వీళ్ళకి సో మచ్ ప్యాషన్ ఉంది. సో మచ్ ఇంట్రెస్ట్ ఉంది. సో మచ్ నేర్చుకొని సాధించాలని ఒక తపన ఉంది. వాళ్ళకి ఏం లేదు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ ఒక పెద్ద బ్యారియర్. ఒకవేళ నేను ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ సెల్‌లో చేయగలిగానంటే, చెప్పగలిగానంటే, ఎక్స్‌ప్లెయిన్ చేశానంటే మేబీ ఐ కెన్ క్రియేట్ దిస్ ఓపెన్స్ వర్క్ ఫోర్స్ టు ఎ బిగ్గర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అని నా మెంటాలిటీ మాట. ఓకే. సో అది కూడా నేను చెప్పింది కాదు. వాళ్ళతో నేను మా కోర్ టీమ్‌తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వివేక్ ఏమవుతుందో తెలుసా వివేక్? ఈళ్ళు ఈ సిటీ వాళ్ళు ఉన్నారు కదా! మస్తు ఎంటైటిల్డ్ ఉన్నారు వివేక్. ఎంటైటిల్డ్ అంటే వాడికి అసలు ఏందనుకున్నావు? నాకు అన్న ఆహ్, హ్మ్. వాడు లైక్ వాడు నిన్న కాక మొన్న కాలేజ్ పాస్ ఔట్ అయ్యాడు. నాకు ₹35,000 సాలరీ కావాలి. ఓకే. అండ్ నాకు ఇంకో ₹30,000 సాలరీ కావాలి. నాకు ఈ బెనిఫిట్స్ అనేవి కావాలి. నేను 8 అవర్స్ వర్క్ చేస్తాను. ఇది వర్క్ చేస్తాను. ఓకే. ఫస్ట్‌లీ నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ చేయట్లేదు. కరెక్ట్. ఓకే. సెకండ్‌లీ నువ్వు ఒక ఎంఎన్‌సికి వర్క్ చేయట్లేదు. యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఎ స్టార్టప్. కరెక్ట్. యూ ఆర్ హియర్ టు లెర్న్. అండ్ నాకు తెలిసి ఎవడు 8 గంటలు ఏం నేర్చుకోలేదు. అవును. నేను నా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 17 అవర్స్ వర్క్ చేసేవాడిని రోజుకి. నేను ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటుంటే నాకు డిస్టర్బింగ్ ఉందని వైజాగ్‌లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చొని వర్క్ చేసేవాడిని. మా అమ్మమ్మ సైక్ అయిపోయేది. వీడికేమైనా అయిపోద్దేమో కొంచెం పళ్ళు పూలు చూపించండిరా. ఏమైనా అయిపోద్దేమో. మా తాత మై గ్రాండ్ ఫాదర్ యూజ్డ్ టు బి పోర్ట్ ప్రెసిడెంట్ ఫర్ జిందాల్. చూసి వాడు చచ్చిపోయిన పర్లేదు పని చేసుకోండి నేను. మా అమ్మమ్మ వచ్చి ఫుడ్ పెట్టేది. ఫుడ్ తినేది మళ్ళీ కూర్చొని టక్ 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 పని చేసాను. దట్ ఈస్ హౌ ఐ లెర్న్డ్. ఎవరైనా లేదు ఇప్పుడు మా కంపెనీలో ఎవరొచ్చినా కూడా నా మేనేజర్స్‌కి దే నో ఫస్ట్ 2 వీక్స్‌ని హెల్ వీక్ అంటాం మేము. వాళ్ళకి ఎంత వర్క్ ఇస్తామంటే మేము వీడు నా వల్ల కాదురా నాయనా ఇట్లుంటే అన్నట్టు ఇస్తాం. నాకు కావాలని ఇవ్వరు. వి వాంట్ టెస్ట్ దేర్ మెంటాలిటీ. వీడు పని ఇచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అయిపోతాడా లేదా? ఎందుకంటే నేను రోజు వర్క్ ఇస్తానని చెప్పట్లేదు. బట్ వెన్ టైమ్ కమ్స్, వెన్ వి ఆర్ షిఫ్టింగ్ గేర్స్, విల్ హి బి పార్ట్ ఆఫ్ దట్ పర్సన్ ఆర్ హి ఈస్ గోయింగ్ టు బి లెఫ్ట్ ఔట్? ఇఫ్ హి ఈస్ గోయింగ్ టు బి లెఫ్ట్ ఔట్ నేను కూర్చోబెట్టి ట్రైన్ చేయను. నేను నా టైం వేస్ట్ చేసుకోను. నేను నా టీమ్ టైం వేస్ట్ చేయను. వాడు నా జర్నీలో నాకు వాడు యాక్సిలరేట్ చేసినప్పుడు వాడు ఒక పార్ట్ అవుతాడా? నాతో పాటు గ్రో అవుతాడా? ఆర్ ఈస్ హి గోయింగ్ టు బి అన్ యాంకర్? ఆ 2 వీక్స్‌లో అర్థమైపోతుంది. ఇట్స్ ఫైన్. యూ కెన్ గో. నథింగ్, నో ఇల్. బట్ ఇఫ్ హి ఈస్ కమింగ్ త్రూ ఇట్, he'll have a lot to learn. Because that is how startups are. Right. True. నేర్చుకోవడానికి వస్తున్నావు కదా! అవును. అండ్ నువ్వొచ్చి వాళ్ళ వర్క్ కల్చర్ కోసం రావట్లేదు. అవును. నిన్న నువ్వొచ్చి ఇలా కొట్టి, పిన్ కొట్టి, వచ్చి కూర్చొని పని చేసుకొని 4 గంటలు పని చేసుకొని కాఫీ బ్రేక్‌కెళ్ళి దట్ ఈస్ నాట్ వాట్ యూ ఆర్. యూ ఆర్ హియర్ టు హజిల్. ఎవ్రీవన్ ఈస్ హజిలింగ్. కలిసి హజిల్ చేయి. యూ విల్ బిల్డ్ సంథింగ్ ఫర్ యువర్‌సెల్ఫ్. అక్కడి నుంచి ఎడదాం పో, యూ విల్ గెట్ ఎ హైయర్ సాలరీ. I'm up for it. బయట ఎక్స్‌ప్లాయిటేషన్ నో. యూఎస్ వోళ్ళు, యూకే వోళ్ళు ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ పిండి పని చేశారు కాబట్టి యూఎస్ ఇస్ ద కంట్రీ దట్ ఈస్ రైట్ నౌ. మొన్న నారాయణమూర్తి గారు అన్నది అబ్సల్యూట్లీ రైట్. కరెక్ట్. అవును. రైట్. బట్ చాలా రాంగ్‌గా తీసుకున్నారు. 60 అవర్స్ వర్క్ వీక్ ఉండడం ఏంది? ఇదంతా అలా చేస్తేనే ఇండియా డెవలప్ అవుతది. అలా చేయకపోతే ఇండియా ఎట్లా డెవలప్ అవుతది? కానీ నువ్వు వేరే కంపెనీకి చేస్తున్నావా? లేకపోతే నీకు చేసుకున్నావా? నీ మీద వదిలేస్తా. దట్స్ అప్ టు యూ. నేను నా డ్రీమ్ కోసం వర్క్ చేస్తున్నానా? పక్కనోడి డ్రీమ్ కోసం వర్క్ చేస్తానా? లేకపోతే పక్కనోడి డ్రీమ్ నమ్మి వర్క్ చేస్తానా? అది నీ ఇష్టం. అవును. రైట్. సో దట్స్ అప్ టు యూ. సో దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ వై టియర్ 2 సిటీస్‌లో టాలెంట్ ఉంది. వాళ్ళని బయటకి పట్టుకురావాలన్న రీజన్, ఆ మెంటాలిటీ అక్కడి నుంచి వచ్చింది నాకు. ఓకే. నా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వి గెట్ ఇట్ ఫ్రమ్ టియర్ 2 సిటీస్. లక్నో అయినా అవనియండి, లేకపోతే కాకినాడ అయినా అవ్వండి, కర్నూలు అయినా అవ్వండి. ఐ ట్రై టు బ్రింగ్ దెమ్. వాళ్ళకొచ్చి పర్లేదు నేర్చుకోండి. మెల్లిగా ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి తప్పులేదు.
అంటే మనిషికి ఇప్పుడు నువ్వు అన్నట్టు కొంతమందికి స్కిల్ ఉంటుంది, కొంతమంది కమ్యూనికేషన్. Hmm. కొంతమందికి కమ్యూనికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్లస్ స్కిల్ కూడా ఉంటుంది. Hmm. సో ఇప్పుడు ఈ ఈ టైర్ 2 లెవెల్‌లో నువ్వు అన్నట్టు స్కిల్ ఉంది కానీ కమ్యూనికేషన్ ఇస్ సంథింగ్ ఇంగ్లీష్ లేదు. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ ఒకటేనా అంటే అదేలే. కాదు. అదే రైట్. కరెక్ట్. యాజ్ లాంగ్ యాజ్ నీకు కావాల్సిన అడిగిన రప్పిస్తున్నావు అంటే అది చాలు. నువ్వు తెలుగులో మాట్లాడు, ఇంగ్లీష్‌లో మాట్లాడు, సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడు, నీ ఇష్టం. రైట్. ఇంగ్లీష్. కానీ నువ్వు ఇంటర్నేషనల్ క్లయింట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు నీ కంపెనీని ఒక రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నప్పుడు బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఒక లెవెల్ ఆఫ్ స్కిల్ సెట్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి అప్ స్కిల్ చేసుకో. బట్ అది ఒక పెద్ద నో అంటే నో. దట్స్ నాట్ రైట్. ఆపర్చునిటీ ఇవ్వాలి. అక్కడ కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు అండ్ వాళ్ళు బెటర్‌గా వర్క్ చేస్తారు. మోర్ ఇంపార్టెంట్‌లీ చెప్పనాల్సింది లాయల్టీ. ఇక్కడ కుర్రోళ్ళు ఎట్లున్నారంటే ఎప్పుడు నెక్స్ట్ జంప్ చేద్దాం అండ్ అగైన్ ఎవరి కాన్సెప్ట్ వాళ్ళది. అవును. నేను ఇప్పుడు నాతో ఆ అమ్మాయి 2018 టు నౌ 24 6 ఇయర్స్ షీ ఈస్ దేర్. నేను 60 ఇయర్స్ పని చేస్తే 60 ఇయర్స్ అంతా పని చేస్తుంది ఆ అమ్మాయి. మొన్న పెళ్ళైంది ఆ అమ్మాయికి. ఇప్పుడు షీఈస్ విత్ ట్విన్స్ రైట్ నౌ. వివేక్, నాకు ప్రెగ్నెన్సీ డేట్ వచ్చిన 1 వీక్ వరకు నేను పని చేశాను వివేక్. తర్వాత నాకు మెటర్నిటీ లీవ్ ఇవ్వు. రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ ఎట్లాగా? లైక్ వెరీ ఫ్యూ పీపుల్. అలాంటి వాళ్ళు నీకు వదులుకోబుద్ధి కూడా కాదు. సరిగ్గా ఫీడ్బ్యాక్ తీసుకో. నాకు రెండే. ఫీడ్బ్యాక్ అట్టే తీసుకో, రెస్పాన్సిబిలిటీ తీసుకో. చేసిన తప్పుని సెకండ్ టైం చేయకు. యు ఆర్ అలౌడ్ టు డూ 1000 మిస్టేక్స్ ఎ డే, బట్ నో రెపిటేషన్స్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ 3 థింగ్స్ యూ కెన్ బి హ్యాపీలీ పార్ట్ ఆఫ్ మై టీమ్. దట్ ఈస్ మై పాయింట్. అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా లాయల్టీ. ఈ జనరేషన్ కానీ ద పీపుల్ వేర్ వి హైర్ చేసుకుంటున్నప్పుడు నేను ఐ సీ వెరీ లెస్ లాయల్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ ఇండివిజువల్ గ్రోత్ పారామీటర్స్ మనకు మ్యాచ్ అవ్వడం వల్ల. ఆర్ మా ఫాదర్ జనరేషన్ చూసినప్పుడు నాకు అర్థమవుతుంది అసలు వాళ్ళు ఎంత లాయల్గా ఉన్నారు. ఎన్ని 20 ఏళ్ళు 25 ఏళ్ళు అలా పనిచేశారు. ఇప్పుడు వాట్ చేంజ్డ్ అంటే ఆపర్చునిటీస్ అండ్ ఒక రకంగా చెప్పాలన్నా ఇన్స్టాగ్రామ్ లిటరలీ ఏం చేస్తుంది తెలుసా? ఇన్స్టాగ్రామ్ సెల్స్ వ్యాలిటీ. అంటే ఇట్లుంటుంది లైఫ్ స్టైల్. ఇప్పుడు ఏంటంటే ఈ ఎంఎన్సీ కంపెనీస్ కూడా లైఫ్ ఎట్ ఏబిసి కంపెనీ అని చెప్పి ఒక పేజ్ స్టార్ట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్. దాంట్లో వాళ్ళేమో ప్రతి పండగకి డాన్స్ వేసుకుంటూ, ముగ్గులు వేసుకుంటూ, నలుగురు అబ్బాయిలు అంటే లైక్ నేను కూడా అంతే కదా. 21, 22 ఇయర్స్కి చుట్టుపక్కల ఒక 10 మంది అమ్మాయిలు వచ్చి నైస్ అమ్మాయిలు వస్తుంటే చోటు తక్కువ ఉంది, ఇంత బాగుంది, నేత్రానందం భలే అవుతుంది అనుకుంటాం కదా. ఆబ్వియస్లీ వై ఇస్ ఇట్ దెమ్ ఎనీ డిఫరెంట్? వాళ్ళకి ఇంకా కల్చర్ కావాలి, ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ ఫాస్ట్ గ్రోత్, జంపింగ్ అనేది అలవాటు అయిపోతుంది. సో ఒకప్పుడు ఏంటి, సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, ఆ ఆపర్చునిటీ నా మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. గ్రాటిట్యూడ్ అనేది చాలా ఉండేది. ఇప్పుడు గ్రాటిట్యూడ్ ఉందా అంటే అదొక్కటి బాగా ల్యాక్ అవుతుంది. గ్రాటిట్యూడ్ అండ్ దాంతో కలిపి వ్యానిటీ, ఈ రెండు కలిపేసరికి జంపింగ్ చెప్పకైతుంది ఫుల్గా అందరితో. అగైన్, ఇస్ ఇట్ రాంగ్? నో. ఇస్ ఇట్ రైట్? నో. ఇది ఒక పర్సనల్ డిబేట్. నన్ను అడిగితే దర్ ఇస్ నథింగ్ రాంగ్. నేను పక్కా అడుగుతాను, నీ మీద ఆలోచించుకోరా భయ్, నీ గురించి ఆలోచించుకో. నీకు ఇప్పుడు ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ ఎ ఫ్యూచర్ ఇన్ మై కంపెనీ, స్టే బ్యాక్. లేదు నాకు ఫ్యూచర్ లేదు, నేను ఇంకా బెటర్గా లైఫ్ ఉంటుంది, వెళ్ళు. నేను ఒక్కసారి చెప్తా మా టీంకి, నీకు అనిపిస్తుంది అంటే నువ్వు వెళ్ళిపో. కానీ వాడు గుర్తుంచుకో, నువ్వు ఇలా జంప్ చేసుకుంటూ పోయావు అంటే నువ్వు నేర్చుకునే నీ సైకిల్ ఏదైతే ఉందో నువ్వు ఆల్మోస్ట్ 1/4 కట్ చేసుకుంటున్నావు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది అంటే, లైక్ రియల్ టైమ్ ఎడ్యుకేషన్ ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత గ్రాఫ్ ఇలా మెల్లిగా ఉంటుంది. ఒక దగ్గర ఒక బ్రేక్, ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ నుంచి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. అందరూ ఏంటి ఆ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ దగ్గర జంప్ అవుతారు, అక్కడ వరకు ఆగి అక్కడ జంప్ అవుతారు. రైట్, అది తప్పు. రైట్. సో ఐ కీప్ టెల్లింగ్ దిస్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ దిస్,
జంప్ అయినప్పుడు ఇఫ్ సమ్మన్ ఇస్ పేయింగ్ యూ హై, ఇఫ్ దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ, దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ యూ, వెళ్ళండి. కానీ ఏంటంటే ఏదో నాటకాలు ఆడకండి. వచ్చి ఇది వివేక్ మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, ఎందుకు అనవసరం ఇంట్లో ఉన్న చెప్తావు, ప్రశాంత్ నాకు ఎలా ఉంది వెళ్ళు, లైక్ హ్యావ్ ఎ హానెస్ట్ కాన్వర్సేషన్ విత్ మీ, రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. వాట్ బాదర్స్ మీ మోర్ ఇస్ జనాలు ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ అవుతారో వాడికి ఏదో ఇంకా అసలు ఇంకా బీటెక్ నేను చేసేసాను, నా లైఫ్ నేను జాబ్ అనుకుంటారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంపెనీస్ కూడా మారుతున్నాయి కదా. నీ డిగ్రీలో కొన్న సిజిపిఏ కంటే నీ స్కిల్స్ ఇంపార్టెంట్ కదా. అండ్ హౌ ఇస్ స్కిల్ నేర్చుకో హెల్పింగ్ దెమ్? సో వన్ థింగ్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మార్కెట్ గిగ్ ఎకానమీ వైపు షిఫ్ట్ అవుతుంది. గిగ్ ఎకానమీ అంటే ఏంటంటే, నేను ఒక పర్సన్ని హైర్ చేసుకోవడానికంట ఒక ప్రాజెక్ట్కి ఒక పర్సన్ని నేను అప్పటికప్పుడు కాంట్రాక్ట్ చేసుకొని వాళ్ళతో ఇంప్లిమెంట్ చేపిస్తే, రైట్, నాకు కంపెనీ యాజ్ అ కంపెనీ ఆ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే గెటింగ్ స్పెషలిస్ట్, ఓకే, వన్ ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు, గెటింగ్ స్పెషలిస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు రిస్క్ తక్కువ, ఇది కూర్చోబెట్టి పిఎఫ్లు, ఎంఎఫ్లు, ఎస్ఎఫ్లు, ఎల్ఎఫ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ హిమ్, నేను ఒక అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చేసానంటే హీఈస్ గోయింగ్ టు కమ్ త్రూ ఫర్ మీ. ఇది ఒక గిగ్ ఎకానమీ అనేది కాన్స్టెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఒకప్పుడు యూఎస్లో ఉండేది, యూకేలో ఉన్నది, అదర్ కంట్రీస్లో ఉండేది, ఇప్పుడు ఇండియాలో కూడా కాన్స్టెంట్గా డెవలప్ అవుతుంది అనమాట. అవుట్ సోర్సింగ్ ఈస్ బికమింగ్ ఏ నార్మ్, రైట్? సో ఇఫ్ నేను ఈ కరెంట్ ఈ జనరేషన్కి ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాను, డైరెక్ట్గా వాళ్ళు చేయగలిగారు అంటే దే కెన్ మేక్ మనీ ఫ్రమ్ దెమ్సెల్వ్స్. నువ్వు మూన్ లైటింగ్ చేసుకుంటావా, అంటే నువ్వు జాబ్ చేసుకుంటూ కూడా ప్యారల్గా చేసుకుంటావా, ఇస్ ఇట్ రైట్, రాంగ్, ఐ డోంట్ నో, రైట్? నేను ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్, ఐ టెల్ యూ ద రీజన్ వై ఆల్సో. ఓకే, లేకపోతే నువ్వు డైరెక్ట్గా ఒక కంపెనీ నువ్వు ఫ్రీలాన్స్ చేసుకొని నీ ఓన్గా చేసుకుంటావా, లేకపోతే నువ్వు వేరే కంపెనీ బిల్డ్ చేస్తావా, నీకు వదిలేస్తాం. స్కిల్ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా నేర్పించడం వరకు నా పని, దాన్ని నువ్వు ఎలా వాడుకొని ఎలా గెలుతావు అనేది నీ పని, రైట్? నేను ఎందుకు మూన్ లైటింగ్ ఇస్ ఓకే అని కూడా చెప్తాను. మూన్ లైటింగ్ అన్నది అబ్సల్యూట్లీ మన ఇండస్ట్రీకి నెసెసరీ. నేను బెంగళూరులో ఒక హాస్టల్లో ఉన్నమాట, డ్రేపర్ అనే హాస్టల్. నా పక్కన అది ఇట్స్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ హాస్టల్, మళ్ళీ బిజినెస్ వాళ్ళు పీపుల్ ఉంటారు. ఓకే, నా పక్కన అబ్బాయి తను ఏం చేస్తాడంటే హాట్‌స్టార్‌ని నెట్‌ఫ్లిక్స్ లాగా ఉండడానికి హీ గేవ్ అ కాంట్రాక్ట్ ఫ్రమ్ హాట్‌స్టార్, రైట్? ఎందుకంటే బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్, బెటర్ యూజర్ ఇన్ హీస్ బిల్డింగ్ ద యూఐ లైక్ దట్. వాడు నాకు కూర్చోబెట్టి చెప్పాడు ఒకటి, వివేక్, మార్కెట్ తెలుసా, మార్కెట్లో స్టఫ్ ఉన్న కోడర్స్ అయినా అవని ఎవరైనా అవని ఓన్లీ 3% ఉన్నారు, మిగతా 60% పీపుల్ జంక్, మీడియోకర్ జంక్ ఉన్నారు. ఓకే, ఒకవేళ ఈ 3% కానీ 3 జాబ్స్ చేయకపోతే ప్యారలల్గా మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది. మార్కెట్కి ఉన్న డిమాండ్ మార్కెట్ మీట్ చేయలేదు. ఎందుకంటే ఈ 60% మీడియోకర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు జరిగేది కాదు. దే ఆర్ గుడ్ ఇన్ మెయింటైనింగ్ థింగ్స్, దే ఆర్ నాట్ గుడ్ ఎట్ బిల్డింగ్ థింగ్స్. ఈ 3% నేను ఓన్లీ ఒక కంపెనీలో వర్క్ చేస్తా అంటే మొత్తం మార్కెట్ కొలాప్స్ అవుతుంది. నేను మూన్ లైట్ చేయడం నా కోసం చేయట్లేదు, మార్కెట్ కోసం చేస్తున్నాను. వాడు లాజిక్ ఎంత కరెక్ట్ అనిపించింది అంటే నాకు, ఐ డెంట్ హ్యావ్ ఎ మీటింగ్ టు సే, హీఈస్ వర్కింగ్ ఫర్ 3 కంపెనీస్ ప్యారల్ అండ్ ఎవ్రీ వన్ నోస్. వాడు ఏం అనలేరు కూడా, బికాజ్ వాడు ఇర్రిప్లేసబుల్. యా, మూన్ లైటింగ్ ఈజ్ నెసెసరీ, మూన్ లైటింగ్ చేయడం తప్పు కాదు. బట్ డబ్బుల కోసం చేసి మూన్ లైటింగ్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, నువ్వు తింటున్న ఇంటికి నువ్వు ఉపకారం చేయకపోతే ఎందుకు నువ్వు, రైట్? నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు అంటే ఆ డబ్బులు తగ్గ వర్క్ చేయాలి. అక్కడ నేను ఆఫీస్లో కూర్చొని వేరే పని చేస్తా, ఈ పని చేయకుండా అంటే అక్కడ దట్ ఈస్ వేర్ ఇష్యూ, దట్ ఈస్ వేర్ ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. నీ పని నువ్వు కంప్లీట్ చేసుకొని నువ్వు వేరే పని నీ ఉన్న టైంలో చేసుకున్నావు చేసుకో. నువ్వు నేను 8 hours ఇక్కడ ఈ ఆఫీస్లో డెడికేట్ చేస్తున్నానంటే కూర్చొని నువ్వు టైం పాస్ చేయదు, యూ వర్క్ ఫర్ సంథింగ్. నీకు వర్క్ లేదు అంటే వచ్చి వర్క్ క్రియేట్ చేసుకో. అన్నా ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అన్న సార్ ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే సార్ ఈ ఈ ఇంకొక థింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ డూ యూ వాంట్ టు డూ ఇట్, లైక్
when people see initiative like that, they do two things. ఒకటి, గో హెడ్ చేయండి, లేదు చేయొద్దు. బట్ వాడు మైండ్లో రిజిస్టర్ అయిపోద్ది, వీడు ఇనిషియేటివ్ తీసుకున్నాడు, వీడికి నేను రెస్పాన్సిబిలిటీ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నువ్వు వాడికి ఇస్తావు, రైట్? లేదు ఫర్ క్విక్ విన్స్, నేను 2-3 కంప్లీట్ చేసుకుంటా, వీడు ఒక 40,000 ఇస్తాడు, వాడు ఒక 40,000 ఇస్తాడు, వీడు 40 ఇస్తాడు, 1.2 lakhs గోవాలో కూర్చోవచ్చు వారానికి 2 రోజులు ఓ. బట్ యూఆర్ లూజింగ్. నువ్వు అన్ని నేర్చుకోవాల్సినంత నేర్చుకో. సో అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతాను. హౌ ఇస్ చాట్ జీపీటీ ఉంది కదా, ఒక మనిషి యొక్క స్కిల్ని అది పెంచుతుందా తగ్గిస్తుందా నీ దృష్టిలో? చాట్ జీపీటీ అనేది వెరీ నాకు ఇది కాన్స్టెంట్ చెప్పేది ఏంటంటే, ఇట్స్ కాల్డ్ గీగో. గీగో అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. దాంట్లో చెత్త పెట్టాలని చెత్త పడిస్తుంది నీకు. ఓకే, చాట్ జీపీటీ ఎవడు బాగా చేయగలరు అంటే ఒక లైబ్రరీని బాగా చేయగలరు. అంటే ప్రతి ఒక్క లైబ్రరీయన్ ఏంటి, వాడు ఏం చేస్తాడు, వాడు రోజు బుక్స్ ఉంటాయి, వాడికి ఏ బుక్లో ఏముంటుందో ఐడియా ఉంటుంది. హీ మైట్ నాట్ నో, హీ మైట్ నాట్ బి ఎ స్పెషలిస్ట్ ఆన్ ఇట్, బట్ టర్మినాలజీస్, వర్డ్స్, ఇండస్ట్రీ జార్గన్, లేకపోతే ప్రాసెసెస్ కొంచెం ఐడియా ఉంటుంది. కరెక్ట్. అలాంటి వాడు వచ్చి చాట్ జీపీటీ వాడాడంటే వాడు దొలగొట్టేస్తాడు. చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ఆ 60% మీడియా ఒక క్రౌడ్ చెప్పా కదా ఇందాక, వాళ్ళని తీసేస్తుంది. మెయింటెనెన్స్ బ్యాచ్ అంతా ఇంకా గాన్. మెయింటెనెన్స్ అనే కాదు, నువ్వు మీడియాకర్గా ఉన్నావు అంటే యూఆర్ గాన్. ఓకే, బికాజ్ ఇఫ్ ఐ వాంట్ మీడియాక్రిటీ, ఐ విల్ గెట్ బెటర్ దెన్ మీడియాక్రిటీ అట్ లెసర్ కాస్ట్ కదా. నేను పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక కాంటెంట్ రైటర్ తీసుకున్నావు ఒకసారి, ఓకే, వాడు కూర్చొని రాస్తున్నాడు, ఓకే, వాడు యావరేజ్గా రాస్తున్నాడు. నేను కరెక్ట్గా వాడు రాసింది తీసుకెళ్ళి ఒక 10 తీసుకెళ్ళి చాట్ జీపీటీలో పడేసి, నాకు ఇలా వద్దురా, నీకన్నా బెటర్గా కావాలంటే అది ఇవ్వదా? ఇస్తుంది. అంతే కదా. చాట్ జీపీటీ ఈస్ టేకింగ్ అవుట్ మీడియాక్రిటీ అండ్ ఐమ్ 100% అప్ ఫర్ ఇట్. ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, లేకపోతే ఆ ప్రాసెస్ని యాక్సలరేట్ చేయాలి అంటే ఏఐ ఈజ్ ఎ గాడ్ సెండ్, అబ్సల్యూట్లీ గాడ్ సెండ్. ఓకే, రైట్. అది నువ్వు గ్రాఫిక్ డిజైనర్ అని జాబ్స్ తీసేసుకుంటుందా? తీసేసుకుంటుంది. ఎందుకు తీసేసుకుంటుంది? నువ్వు మీడియా ఫర్ ఉన్నావు కాబట్టి. నీ తప్పు. ట్రూ. నీ అప్ స్కిల్ చేసుకో. నువ్వు మేక్ యువర్ సెల్ఫ్ యూస్ఫుల్ బై అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్ అండ్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ యువర్ స్కిల్. లేదు, ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎవడైతే ఏఐ వాడడో, ఓకే, వాడి స్కిల్ లెవెల్ హై ఉన్నా కూడా ఒక ఏఐ వాడే నార్మల్ స్కిల్ పర్సన్ వాడిని దాటేస్తాడు. A person who is using AI will always beat a person who is not using AI in this world. Because నువ్వు ఎంత నేర్చుకుంటావు, నీకు 24 అవర్స్లో నువ్వు లెటెస్ట్ 2 కేజీలు నేర్చుకున్నావు, దానికి 24 అవర్స్ కాదు, దానికి అన్లిమిటెడ్ టైం ఉంది దానికి. అది 2 కేజీలు కాదు, 2,000 టన్నులు నేర్చుకుంటుంది. నువ్వు 2 కేజీలు 2,000 టన్నులతో ఎట్లా కంపేర్ చేస్తావు? అది ఇంకెక్కువ నేర్చుకుంటుంది. అది ఎలా స్మార్ట్గా వాడుకుంటావు అనేది నీ దాని గురించి. థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్. ఒక బిజినెస్ ఓనర్, వాళ్ళకి రిసోర్సెస్ ఉన్నాయి, రిసోర్సెస్ని కరెక్ట్గా ఎలా డిప్లాయ్ చేస్తున్నాడని వాడి స్మార్ట్నెస్ ఉంది. ఒక ఎంప్లాయీ, వాడి కింద మినీ బాట్స్ ఉన్నాయి. ఐదర్ నువ్వు వాళ్ళ మీద వాడి చాట్ జీపీటీ వాటి మీద భయపడి నువ్వు చేయడం మానేసావా, యూర్ గాన్. ద మినిట్ యూ థింక్ నా ఎంప్లాయీస్ నాకన్నా తెలివి అయిపోయారు, నేను తీసేయాలనుకుంటే అంటే ద బిజినెస్ ఓనర్ ఇస్ గాన్. రైట్. టాలెంట్ మీద భయపడకూడదు, టాలెంట్ని ఓన్ చేసుకోవాలి. ఎంప్లాయీ కూడా చాట్ జీపీటీని ఓన్ చేసుకోవాలి, ఏఐని ఓన్ చేసుకోవాలి. అప్పుడు ఓవరాల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐమ్ ఇంప్లిమెంటింగ్ ఆల్సో. ఓకే, మా టీంలో కూడా మేము అదే చెప్తాం, మీరు వాడండి కానీ చెత్తగా వాడకండి. స్కిల్ మనకుండి దానికి ట్రైన్ చేస్తే అది బెటర్గా. రైట్. మీకు వచ్చిన దాన్ని స్ట్రీమ్ లైన్గా క్లియర్గా ప్రాంప్టింగ్ అంటాం కదా, క్లియర్ ప్రాంప్ట్ మీరు పెట్టారు అంటే అది క్లియర్ దాని అమ్మ బాబా ఆన్సర్ వస్తుంది. లేదు, గివ్ మీ ఎ వీడియో స్క్రిప్ట్ ఫర్ ఎ 5-minute యూట్యూబ్ వీడియో టు టాక్ అబౌట్ కోడింగ్ అన్నావు అనుకో, ఆడ క్వశ్చన్ ఇస్తుంది. అదే నువ్వు క్లియర్గా గివ్ మీ ఎ 5-minute వీడియో స్క్రిప్ట్ విత్ 3 act structure where the first act is talking about this, second act is talking this, the third act is talking this.
కొంచెం ఎఫర్ట్ పెట్టరా, ఎందుకంత ఒళ్ళు బద్ధకం. ఇఫ్ యూఆర్ పుట్టింగ్ దట్ ఎఫర్ట్, అది ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మీకు కావాల్సింది ఇస్తుంది. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ అబౌట్ ఏఐ. అండ్ నా దృష్టిలో ఏఐ ఈజ్ జస్ట్ 2 years old బేబీ ఇన్ ద మార్కెట్. సో జనాలు దానికి భయపడాలా? బికాస్ నువ్వు అన్నట్టు యు ఆర్ డూయింగ్ స్కిల్ నేర్చుకో టు హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్, వాళ్ళ స్కిల్ సెట్ బిల్డ్ అవ్వాలని. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం రేపొద్దున వెన్ ఏఐ రిప్లేసెస్ పీపుల్, ఆ రోజు స్కిల్స్ మ్యాటర్ అవుతాయి లేదా? అవుతాయి, రైట్, అవుతాయి. ఎందుకంటే యూ కాంట్ డైరెక్ట్లీ డూ స్ట్రాటజీ అన్లెస్ అండ్ యూ ఆర్ నెవర్ ఇంప్లిమెంటెడ్ థింగ్స్. కరెక్ట్, రైట్. ఆ ఫేజ్ లోంచి ప్రతి వాడు మూవ్ అవ్వాలి. నువ్వు ఫస్ట్ ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ని ఇంప్లిమెంట్ చేసి, స్కిల్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏంటంటే, లెట్స్ నేను వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను. నేను వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను ఏ కోడింగ్ టూల్స్ లేకుండా. నేను లెట్స్ వర్డ్ ప్రెస్ అయినా వెబ్ ఫ్లో అయినా డెవలప్ చేస్తాను. చేసిన తర్వాత నువ్వు అది ఇంప్లిమెంట్ చేస్తావు. బట్ వాట్ యూ టు అండర్స్టాండ్ అంటే, వెబ్సైట్ అన్నది ఇట్స్ అ స్మాల్ పీస్ ఆఫ్ ద బిగ్ పజిల్. ఒక చిన్న పార్ట్ మాత్రమే అది, రైట్. వెబ్సైట్ ఉంటే మా క్లయింట్స్ అంటారు, వివేక్ వెబ్సైట్ అయిపోయింది, రేపు నుంచి వచ్చేస్తారు నాకు బిజినెస్ వచ్చేస్తా అని. ఎందుకు వస్తుంది? వెబ్సైట్ ఉందని ఎవరికి తెలుసా? నేను నలుగురు పంపిస్తాను, వాళ్ళు తప్ప ఎవరికి తెలుసా వెబ్సైట్? నీకు దాని వెబ్సైట్ చూడాలి మనుషులు, దాంట్లో ప్రోడక్ట్ అర్థం చేసుకోవాలి. ఆ ప్రోడక్ట్ అర్థం చేసి అప్పుడు కొనుక్కుంటారు కదా. సో ట్రాఫిక్ ఈజ్ అ బిగ్ థింగ్. యూ నీడ్ టు జనరేట్ ట్రాఫిక్. సో మార్కెటింగ్ ఉంటుంది, అవి ఉంటుంది, ఇది ఉంటాయి, ఇవి ఉంటాయి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ డూ యూ మేక్ దిస్ ఫెసిలిటేట్ దిస్ ఎంటైర్ బిగ్ పజిల్. అది వాళ్ళు ఇది నేర్చుకున్న తర్వాతే అది కలగాలి. నేను డైరెక్ట్గా పోయి చేస్తానంటే ఎట్లుంటుందంటే గాలో లెక్కలా ఉంటుంది, ఏదో బుక్లో థియరీలా ఉంటుంది. దిల్ నాట్ హ్యావ్ రియల్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్. అండ్ ఈ కాలంలో విత్ ఏఐ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ బుల్షిట్ మస్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో అది కూడా పెద్ద ప్రాబ్లం. సో నేను టైం పాస్ చేసుకుంటూ పైన బుక్కుల్లో నాలెడ్జ్ అలా ఇచ్చావంటే మనిషి, వీరికి ఇంత నాలెడ్జ్ ఉంది, వీడేదో ఇంత పురుషనం పట్టుకొచ్చాను, వీడికి ఉన్నది ఇంత నాలెడ్జ్, వీడేం బెగలేడు అని చెప్పి వదిలేస్తున్నారు. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది కదా వాడు అసలు ఏ వాడుతున్నాడా లేదా స్కిల్. తెలుస్తుంది. అండ్ అగైన్ చెప్పిన, పీపుల్ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఏఐ. వాడుకోవాలి, స్కిల్ నేర్చుకోండి. స్కిల్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా కరెక్ట్గా డిప్లాయ్ చేయండి, మీ కెరియర్స్ని యాక్సలరేట్ చేసుకోండి. దిస్ ఇస్ వాట్ ఐ కీప్ టెలింగ్. అది పైథాన్ కోడింగ్ అయినా అవనియండి, లేకపోతే కాంటెంట్ రైటింగ్ అయినా అవనియండి, లేకపోతే అకౌంటింగ్ అయినా అవనియండి, ఏదైనా అవనియండి. కరెక్ట్. నాకు బేసికల్లీ 2 years బ్యాక్ when the AI got released, టైమ్స్ రిలీజ్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. అంటే ఈజ్ ఏఐ గోయింగ్ టు రిప్లేస్ కాంటెంట్ రైటర్స్? రైట్. ఎందుకంటే వాళ్ళే హార్ట్ అండ్ హబ్ కదా. ఏఐ ఆటోమేటిక్ ప్రతి ఒక్కరికి కాంటెంట్ ఇచ్చేస్తుంది కదా. ఇవాళ కాంటెంట్ రైటర్స్ ఆర్ గెటింగ్ పెయిడ్ 10 to 20 rupees per word ఇంకా. అవును, బికాస్ దే హావ్ ఎ స్కిల్. అవును. కానీ పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ అన్నట్టు దే ఆర్ హౌ టు యూజ్ ఏఐ. మనకున్న స్కిల్ తో హౌ డు వి బిల్డ్ ఏఐ. సింపుల్ కాన్సెప్ట్ కదా. నువ్వు మహా అయితే ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకుంటావు మంత్కి? 10 ప్రాజెక్ట్స్. నువ్వు వర్డ్కి 5 రూపాయలు తీసుకున్నా కూడా నువ్వు మంత్కి లెటెస్ట్ ఒక 10,000 వర్డ్స్ రాసావంటే 50,000 తీసుకున్నా, యూఆర్ మేకింగ్ 50,000 రూపీస్. ఏఐని యూజ్ చేసుకొని నువ్వు 10 కాదు 20 ప్రాజెక్టులు తీసుకో, 25 ప్రాజెక్టులు తీసుకో. దట్ ఈస్ యువర్ ఆర్బిట్రాజ్ కదా. దట్స్ హౌ యూఆర్ మేకింగ్ మోర్ మనీ కదా. అర్థం చేసుకోవాలి కదా. లేదు నేను 5 రూపాయలు తీసుకోను, నేను జస్ట్ ఏ 50 ప్రాజెక్టులు తీసుకుంటా, ₹1 తీసుకుంటా అంటే వాడి స్కిల్ లేదు, వాడు రూపాయి ఇస్తారు. నువ్వు డబ్బులు తగ్గించేసుకొని ప్రాజెక్ట్స్ పెంచుకోకూడదు. దట్ ఈస్ నాట్ హౌ బిజినెస్ ఇస్ డన్. ఐదర్ పెంచాలి నీ ప్రోడక్ట్ ప్రైస్, లేదా అలా మెయింటైన్ చేయాలి అండ్ ఎక్కువ తెచ్చుకోవాలి. దట్ ఈస్ హౌ యూ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ కదా. రైట్. సో నేను 5 రూపీస్ 1 రూపీస్ చేసి 20 ప్రాజెక్ట్ తెచ్చుకుంటాను, నువ్వు అంతే డబ్బులు వస్తున్నాయి, ఇంకెక్కువ పని చేస్తున్నావు. చాట్ జీపీటీ వాడినా చాట్ జీపీటీ వాడిపోయినా. కానీ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ స్కిల్, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు రైట్లీ ప్రాంప్ట్ ది AI, if you are able to give the right information, 10 ప్రాజెక్టులు 20 ప్రాజెక్టులు అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. నువ్వు సేమ్ వర్క్ చేస్తున్నావు కానీ యూఆర్ ఆల్మోస్ట్ గెటింగ్ 2.5 times more money. అది లీవర్, దట్ ఈస్ ద బిగ్గర్ లీవర్ టు పుల్. ఆఫీస్లో హ్యాపీగా కాఫీ కూర్చుని తాగుతుంటే వివేక్ కదా, నువ్వు కాంటెంట్ క్రియేటర్ కదా, కాంటెంట్ చేస్తాను, బాగా హ్యాపీనెస్ వస్తుంది కదా మనకి. దాని వెనక స్ట్రగుల్ చాలా మందికి తెలియకపోవచ్చు. సో బిఫోర్ బికమింగ్ అ బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్, కాంటెంట్ క్రియేటర్ అవ్వడానికి నువ్వు పడిన స్ట్రగుల్స్.
నేను కాంటెంట్ ఎలా వాడతానంటే, కాంటెంట్ జనరేట్ చేస్తుంది వేరే ప్రొడక్ట్స్ అమ్మడానికి కాదు, వేరే దానికి కాదు. కాంటెంట్ వలన ఏదో ఒక వాల్యూ నువ్వు ప్రొవైడ్ చేయాలి. ఆ వాల్యూని నువ్వు మానిటైజ్ చేసుకున్నావని డబ్బులు సంపాదించొచ్చు. దిస్ ఈస్ ద గేమ్ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు ఫస్ట్ టైం చేసింది కాదు, ఎప్పటి నుంచి ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏమైందంటే డెమోక్రటైజ్ అయింది. అంటే ఏంటి, ఒకప్పుడు ఓన్లీ టీవీలో, న్యూస్ ఛానల్లో మాత్రమే డిస్ట్రిబ్యూషన్స్ ఉండేవి. ఇప్పుడు యూట్యూబ్ అని ఒకటి వచ్చింది, ఇన్స్టాగ్రామ్ అని దానికి వచ్చింది. దాన్ని వాడుకొని నువ్వు ఇంట్లో కూర్చొని ఫోన్తో కూడా కంటెంట్ చేసుకోవచ్చు. చేసినప్పుడు అది చూసే మనుషులు నువ్వు నచ్చుతావు, నచ్చి వాళ్ళకి ఒక వాల్యూ వస్తుంది. వాల్యూ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సాల్వ్ అయినప్పుడు వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు అన్న కాన్సెప్ట్ అన్నది లాస్ట్ 5 to 6 ఇయర్స్లో మ్యాసివ్గా గ్రోత్ వచ్చిందన్నమాట. సో 2018లో నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టచ్చు, ఎడ్యుకేషన్ వీడియోస్ పెట్టచ్చు అని అప్పుడు చెప్పారు. అప్పుడు తెలియదు కదా. అప్పుడు పెట్టచ్చు అంటే ఇన్స్టాగ్రామ్ వీడియోలు పెట్టుకోవచ్చు, అందరు డాన్స్లు వేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఎడ్యుకేషన్ వీడియోలు పెట్టి కూడా మనం ఎడ్యుకేషన్ వీడియోస్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని కూడా డబ్బులు సంపాదించచ్చు అని నాకు తెలియదు. డబ్బులు సంపాదించడం అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ డబ్బులు ఇస్తుంది కాదు, అది చూసి నీకు సర్వీసెస్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నా. అసలు నాకు ఐడియా కాన్సెప్ట్ అర్థం కాలేదు. అది చెప్పిన వెంటనే నేనేం చేశానంటే, ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ నాకు నిద్ర పట్ల. నెక్స్ట్ డే మార్నింగ్ నా దగ్గర ఆనర్ 6X ఫోన్ ఉండేది. అప్పట్లో ఆనర్ 6X 14,000 ఫోను. అసలు కెమెరా అసలు ఒక రకంగా ఉండేది కెమెరా. అది మళ్ళీ స్క్రాచ్ ఉండేది మొత్తం. నథింగ్ స్టాప్. 4 o'clock లేచి చీకట్ బాల్కనీలో కూర్చొని ఒక లైట్ పెట్టాలి, ఏం లేదు, నా ఫోన్ ఇలా పెట్టి, hi, this is Vivek, your digital branding consultant, and today we're going to talk about how do we make sure that the social media is being useful for local brands. And it's Shati video. Yes. That was my first video put on Instagram. So అదే ఫస్ట్ వీడియో. రైట్. వీడియో తీసిన తర్వాత నాకు అర్థమైంది అంటే, అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ సెల్ఫ్ డిస్కవరీ అనేది వస్తుంది. ఓకే, నేను సరిగ్గా మాట్లాడలేదు, నేను చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్ లో కూడా కంప్లైంట్ వస్తుంది, చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. మీరు పెట్టాలి వాచ్ 0.75x పెట్టాలి. సో నేను చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను, ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే, స్లో చేసుకోవాలి. సెకండ్ థింగ్, చూడటానికి అసలు బాగాలేను నేను, అంటే లైటింగ్ లేదు, ఏం లేదు, లైక్ అన్న ఒక స్టార్టింగ్లో అది స్టార్ట్ అయింది. నేను చూడటానికి బాగాలేను కదా, ఎవరైనా వస్తారు. దెన్ ఓవర్ ద టైం ఏం రిలీజ్ అంటే, ఇట్ డజంట్ మ్యాటర్, మనం సినిమా హీరోలు కాము, వీఆర్ నాట్ రితిక్ రోషన్స్. అంటే రితిక్ రోషనే కంటెంట్ చేయాలా, వివేక్ చేయకూడదా? రైట్. సో ఇట్స్ లైక్ ఓకే ఫైన్, గాన్ నథింగ్. కానీ డీసెంట్గా ప్రెజెంటబుల్గా ఉండాలి, కెమెరా నీట్గా ప్లేస్ చేసుకోవాలి, అండ్ లైటింగ్ ఉండాలి. నేను ఏ లైట్ కొనాలో కూడా నాకు అర్థమయ్యే కాదు. సో అన్ని ప్రతి రింగ్ లైట్ కొనేవాడిని, ఒక రింగ్ లైట్ కొనేవాడిని, చిన్న రింగ్ లైట్ కొన్నా, అలా లైట్ సరిపోవట్లేదు. ఒక పెద్ద రింగ్ లైట్, లైక్ రిమోట్తో కంట్రోల్ చేసే రింగ్ లైట్ కొన్నా, అది కూడా సరిపోవట్లేదు. ఒక స్లాబ్ కొన్నా, అది కూడా సరిపోవట్లేదు. చాలా కొనించాలి, అన్ని కలిపి పెట్టాను. సో పెట్టుకొని లైక్ దెన్ ఓకే ఫైన్, ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత ఎడిటింగ్, వాయిస్ సరిగా రావట్లేదు, వాయిస్కి ఏం చేయాలి, చిన్న మైక్ కొనుక్కుంటే ఏంటంటే మెల్లిగా నేను ఓన్గా అర్థం చేసుకొని నేనే షూట్ చేసుకుని, నేనే రైటింగ్ పెట్టుకొని, నేనే కంటెంట్ రాసుకొని, నేనే షూట్ చేసుకొని, నేనే కూర్చొని ఎడిట్ చేసుకునేవాడిని. ఫిల్మోరాలో కూర్చొని నేను ఎడిట్ చేసుకునేవాడిని నీట్గా. ఓకే, ప్రీమియర్ ప్రో అంటే అబ్బో ఇది చాలా ఉంది కథలు, కష్టం ఇది. మళ్ళీ ఫిల్మోరా అంటే ఈజీ ఉంది, నేనే సబ్స్క్రిప్షన్ కొనేసుకొని ఒక లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ వస్తుంది మేడం ఫిల్మోరా, కొన్ని నీట్గా ఎడిట్ చేసుకొని దెన్ ఐ స్టార్ట్ పోస్టింగ్. I posted one video every day for the span of 4 months. Okay. In that span, నాకు వచ్చిన బిజినెస్ 60 lakhs. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే, when the client came, నేను ఇంకా ఓకే క్లయింట్ వచ్చేసారు కదా, క్లయింట్కి సర్వ్ చేయాలి అన్న మైండ్ సెట్తో, బికాస్ ఐ వాజ్ వన్ మ్యాన్ ఆర్మీ, నేను టీమ్ బిల్డ్ చేయలేదు. బికాస్ సేమ్ రిస్క్, ఇది వర్కౌట్ అవ్వకపోతే నేను ఇంకో శాలరీ చేసుకొని, బికాస్ ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్ కదా. మా డాడీ ఇన్వెస్ట్ చేసేసి డబ్బులు పోగొట్టుకుని చూసి ఒక్క థింగ్ నేను వెరీ క్లియర్గా ఉన్నామన్నమాట, నేను నా టైం ఇన్వెస్ట్ చేస్తాను, నా మనీ ఇన్వెస్ట్ చేయను. సో ఐ హ్యాడ్ టు గో ఫ్రమ్ కంటెంట్ క్రియేషన్ టు సర్వీస్ ప్రొవిజన్. సో నేను వెళ్ళి మార్కెటింగ్ చేయడానికి నేను టైం పెట్టేవాడిని. దానికి చేసినప్పుడు ఏమైంది అంటే కంటెంట్ అయిపోయింది, దానికి వెళ్ళిపోయింది. సో మళ్ళీ టీం బిల్డ్ చేశాను.
టీమ్ బిల్డ్ చేసినప్పుడు కొత్త హెడేక్స్ వస్తాయి. వాళ్ళని మేనేజ్ చేయడం, వాళ్ళని ట్రైన్ చేయడము, వాళ్ళ ఒక లెవెల్ పట్టడము. బికాస్ నువ్వు ఒక స్టాండర్డ్ ఆఫ్ డెలివరీ ఇస్తావు సర్వీసెస్ లో, ఈ టీమ్ ఇంకా లెవెల్ రాలేదు. అలా అని చెప్పి క్లయింట్ తక్కువ ఎక్స్పెక్ట్ చేయడు కదా, నీ లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాడు. సో ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్అప్ చేసేసేవాడిని, చేయాల్సి వచ్చేది. సో నేను నా టీంకి ఒక వర్క్ ఇచ్చి ఆ వర్క్ నేను చేసేసి అదే వర్క్ వాళ్ళకి ఇచ్చేవాడిని. సో వాళ్ళని వెళ్ళి మీ వర్క్ వెళ్ళి ప్రజెంట్ చేయమని చెప్పామంట ఆయన క్లయింట్ నచ్చలేదు అనుకో, వెంటనే నన్ను ఆ వర్క్ తీసేవాడిని. ఇట్స్ ఓకే, డోంట్ వరీ, వి హావ్ ఆల్టర్నేటివ్ స్క్రిప్ట్. వాళ్ళు చూసేవారు, వేరే టఫ్ కదా, నువ్వు ఆల్రెడీ చేసాక ఏదైనా వర్క్ ఇచ్చావని. బట్ దట్ వాజ్ నెసెసరీ. వాళ్ళని నేర్పించడం నా నెసెసిటీ, కానీ క్లయింట్ కి వర్క్ ఇవ్వడం కూడా నా నెసెసిటీ. రెండు నేను చేసేవాడిని. సో టైం సరిపోయేది అది కాదు. సో అక్కడి నుంచి అలా స్టార్ట్ చేసి ఎప్పటికైనా మళ్ళీ కంటెంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ తర్వాత ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ వచ్చేస్తుంది, ఒక కంఫర్ట్ వచ్చేస్తుంది. నడుస్తుంది కదా, నడిపిద్దాం కదా, ఇట్లే ఉంది కదా, బానే ఉంది కదా, క్లయింట్స్ ఎట్లయినా వస్తున్నారు, సైన్స్ ఆఫ్ ADHD నడిపిస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు చేసేసారి కంటిన్యూ అయిపోయింది సర్లే. బట్ ఈసారి వెన్ ఐ క్రియేట్ బ్యాక్ బెంచ్ వివేక్, ఈసారి నాకు వెరీ క్లియర్ గా నా మీద ఏ రకంగా డిపెండెన్సీ ఉండకూడదు. నౌ ఐ హావ్ ఎ ఫెంటాస్టిక్ టీమ్. నేను వచ్చి కూర్చొని జస్ట్ ఇంటరాక్ట్ అవ్వడం వరకు నా పని. అక్కడి నుంచి మొత్తం ఒక ప్రొడక్షన్ టీం ఉంటుంది, ఒక ఎడిటింగ్ టీం ఉంటుంది, రీసెర్చ్ టీం ఇంకా పెట్టుకోలేదు నేను. రీసెర్చ్ బికాజ్ నాకు ఇండస్ట్రీస్ మీద కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేనే కూర్చొని నేనే రీసెర్చ్ చేసుకుని నేనే మాట్లాడతాను. కొంత ఫ్యూచర్ మేబీ రీసెర్చ్ టీం కూడా పెట్టుకుంటాను. ఐ ఆటోమేట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నా పని ఏంటంటే న్యూస్ రిపోర్టర్ పని అది. నా పని ఐఎమ్ జస్ట్ ద ఫేస్, అంతే. నేను న్యూస్ రిపోర్టర్ అంటే జస్ట్ అడుగుతాను, కన్వర్స్ చేస్తాను, ఐ హావ్ ఎ గుడ్ టైమ్ విత్ దెమ్, రెస్ట్ ఆఫ్ థింగ్ టీమ్ టేక్స్ కేర్ ఆఫ్. సో అది నా కంటెంట్ క్రియేషన్ జర్నీ. స్టార్టింగ్ లోనే నేను టీం పెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు ఏమైనా బ్రేక్ డౌన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని ఈ మైక్ ఇలా ఉండాలి, 50 mm లెన్స్ ఉండాలి, ఎడిట్ చేసినప్పుడు ఎలా చెప్పగలుగుతున్నాను అంటే నేను చేసి కాబట్టి చెప్తున్నాను. సేమ్ కాన్సెప్ట్ చెప్పా కదా, నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే నీకు అన్ని థియరీ వస్తుంది బయటికి, ఎవరిని రెస్పెక్ట్ చేయడు. కరెక్ట్. నువ్వు ఇంప్లిమెంట్ చేసావు కాబట్టి ఈవెన్ నాకు 5 years ఎడిటర్ ఉన్నా, ఎడిటర్ వాడికి ఏమైనా ప్రాబ్లం వస్తే అన్నా ఇక్కడ స్టక్ అయినా నా దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఇది ఎప్పుడో ఒకటి చేసే ఉంటాడు, ఇదే ఇష్యూ వచ్చి ఉంటుంది, వీడికి అడిగితే సాల్వ్ చేస్తాడు. యా, ఎక్స్పీరియన్స్ గివ్స్ యూ దట్. నీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నీకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. సెల్ఫిష్ రీజన్ అనమాట. సో కంటెంట్ క్రియేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఇదే చెప్తా, మీరు ఒక్కలే ఒక టీం పెట్టేసుకొని చేయడం కాదు, స్టార్ట్ విత్ యువర్ ఓన్, చేయండి. లేదు నా టైం ఇస్ వెరీ వెరీ ప్రెషియస్ అనుకుంటే గో ఫర్ ఇట్. బట్ వాళ్ళకి ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేయండి. వాళ్ళు ఏమైనా స్టక్ అయితే వాళ్ళకి ఒక హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ క్రియేట్ చేయండి. ఐదర్ దట్ హ్యాస్ టు బి యూ ఆర్ ఇట్ హ్యాస్ టు బి సమ్వన్ ఎల్స్, బట్ హ్యాస్ టు బి దేర్ ఉండాలి. లేకపోతే వాళ్ళు స్టక్ అయిపోతారు, మీ క్వాలిటీ బయట బిస్కెట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ బాగా రావాలి. దట్ ఈస్ ద ఫోకస్ వాట్ ఇస్, దట్ ఈస్ మై ఎంటైర్ ఓవర్వ్యూ ఆఫ్ కాంటెంట్ జర్నీ. లేదు అంటే 2018లో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే యాక్చువల్లీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అవును, కరెక్ట్. అసలు ఇప్పుడు ఒక పీక్ పాయింట్ లో కాంటెంట్ క్రియేషన్ ఒక పీక్ పాయింట్ లో ఉందంటే అసలు ఇంట్లో కూర్చున్న హౌస్ వైఫ్స్ మాట్లాడడం దగ్గర నుంచి 60-year-old అంకుల్ కూడా దే స్టార్టెడ్ క్రియేటింగ్ కాంటెంట్ ఆన్ యూట్యూబ్. అవును. దీనికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది కదా, వెన్ విల్ ఇట్ బి? ఇట్ విల్ నెవర్ బి ఎ సాచురేషన్ పాయింట్. మనకి ఏంటంటే ఒక బబుల్ ఇది, మరి అందరూ వచ్చేస్తున్నారని. అండర్స్టాండ్ దిస్, మన దగ్గర 100 crore పాపులేషన్ ఉన్నారు. దాంట్లో ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారు? వెరీ ఫ్యూ. వాళ్ళు సస్టైన్ అవ్వడం కూడా కష్టమే. ఎవ్రీ డే ఎంత ఉంటాయి కదా సెన్సెస్, ఇంతమంది పోతున్నారు, ఎంతమంది చేస్తున్నారని. ఇంతమంది కాంటెంట్ క్రియేటర్స్ పోతారు, ఎంతమంది చచ్చిపోతున్నారు కూడా. ఆ సర్కిల్ మేబీ అది కొంచెం వెళ్తుంది ఏమో, కానీ సాచురేషన్ అవ్వడానికి చాలా టైం ఉంది. వీఆర్ ఈ మార్కెటింగ్ లో ఏమంటే ఎర్లీ స్టేజ్ లో ఉన్నాం మనం. మేము యుఎస్ క్లయింట్స్ కి వర్క్ చేస్తాం కదా, ఇక్కడ వాడే టెక్నిక్స్ లో హాఫ్ టెక్నిక్స్ లో పని చేయవు. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉంటారు, వాళ్ళు ఏమన్నీ చూస్తారు, కలర్ వేసామరా బాబు పండిపోయింది అంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్ వాడాలి. అది ఇక్కడ వాడామనుకో ఎందుకు, ఏదంటే రూపాయి అయ్యేదానికి 5 రూపాయలు ఎందుకు వాడాలి, అట్లుంది మన ఇండియాలో సిచ్యువేషన్. సో మచ్, ఇంకా చాలా మంది చెయ్యాలి కంటెంట్. నేను
కంటెంట్ చేసినప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ పాడ్కాస్ట్ తీసుకోండి. సో వంశీ ఈజ్ వన్ ఆఫ్ ద మన తెలుగు పాడ్కాస్ట్ ఈజ్ ద పైనీర్, ఈజ్ ద ఫస్ట్ వన్ డూయింగ్. వంశీ నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తాను, నేను వంశీ దగ్గర వెళ్ళి కూర్చొని వంశీ వస్తాను దగ్గరికి బికాస్ ఈజ్ అ ఫ్రెండ్. వెళ్ళి కూర్చొని వంశీ నాకు కూర్చొని హెల్ప్ చేయాలని చెప్పు వివేక్ ఏం కావాలని, నువ్వు వీక్కి 2 పాడ్కాస్ట్ చేసి చేయాలని. వాడికి అర్థం కాలే ఏంటి అని నేను అన్నాను, వంశీ అలా కాదు, నువ్వు మార్కెట్ని క్రియేట్ చేసిన వాడివి, నువ్వు మార్కెట్ని ఇంకా పెద్దగా చేయాలి. ఎందుకంటే నువ్వు ఇంకా మార్కెట్ పెద్దగా చేస్తే మిగతా క్రియేటర్స్ కూడా వచ్చి మార్కెట్లో స్పేస్ ఆక్యుపై చేస్తారు. రైట్, ఇంతే మార్కెట్లో ఉన్నాము అందరూ కొట్టుకుందాము అంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. మార్కెట్ ఎక్స్పాండ్ చేయి, మంచిగా ఫార్మాట్ అలవాటు చేసావు అనుకో, ఎక్కువ మంది వచ్చినా కూడా ఎక్కువ స్టోరీస్ బయటకు వస్తాయి, అంత ఎకో సిస్టమ్ అనేది ఇంకా బెటర్ అవుతుంది. రైట్, సో కాంటెంట్ క్రియేషన్ అనే దానికి దెర్ ఇస్ నో సాచురేషన్ ఉంటుంది. కెన్ యూ మేక్ మనీ విత్ కంటెంట్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సాచురేషన్ ఉందా అంటే వచ్చేసింది సాచురేషన్. ఎస్, నేను కాంటెంట్ క్రియేట్ చేసి ప్రోడక్ట్స్ అమ్ముతాను అంటే దానికి సాచురేషన్ వచ్చేసింది. ఇప్పుడు యూజీసీ వచ్చేసింది, రీచ్ అయిపోయింది. కాంటెంట్ క్రియేషన్ కి స్ట్రాటజీ సాచురేషన్ ఉందంటే లేదు. ఎందుకు కాంటెంట్ చేస్తున్నావా, నీకు వదిలేస్తున్నావు, నీ హ్యాపీనెస్ చేస్తున్నావా, లేకపోతే డబ్బుల కోసం చేస్తున్నావా, స్టేటస్ కోసం చేస్తున్నావా, ఇంకేమైనా చేస్తున్నావా, నీకు వదిలేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ సమంత గారికి కాంటెంట్ పాడ్కాస్ట్ చేయాల్సిన అవసరం ఏమైంది? వై డస్ షీ టు డూ? ఆమె తక్కువ డబ్బులు ఉన్నాయా, ఇంకేమైనా తక్కువ వర్క్ ఉందా? వై డస్ షీ టు డూ పాడ్కాస్ట్ ఆన్ హెల్త్? ఎందుకు చేస్తుందంటే అవుట్ ఆఫ్ ఆమె ఫేస్ చేసింది అది అందరికి చెప్పాలని చెప్పి చేస్తుంది. రైట్, వై డస్ సమ్మన్ లైక్ జో రోగన్ ఇస్ డూయింగ్ ఇట్ లాంగ్ టైమ్. there is Valuetainment అని ఒక ఛానల్ ఉంటుంది. he is a multi millionaire and she has now he is doing it. ఎందుకు చేస్తానంటే బికాస్ he wants to tell the stories out. everyone has ఆయన ఇంట్రెస్ట్ అండి. అప్పుడు ఒక డైరీ ఆఫ్ ఎ CEO స్టీవెన్ బార్ట్లెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈజ్ ఎ షార్క్, మన షార్క్ లా కాదు, ఈజ్ అన్ యాక్చువల్ షార్క్. రైట్, డ్రాగన్స్ డెన్ లో తన ఒక చేయాల్సిన అవసరం ఉంది. ఈజ్ మల్టీ బిలియనర్. ఈజ్ డూయింగ్ ఇట్ బికాస్ హీఈస్ లెర్నింగ్ అ లాట్ ఫ్రమ్ దీస్ పీపుల్. తన మైండ్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు. సెల్ఫిష్ రీజన్ అన్నామని, ప్రపంచాన్ని హెల్ప్ చేయడం అన్నామని, వాట్ ఎవర్ యువర్ రీజన్ మైట్, జస్ట్ డూ ఇట్. చెప్పే స్టోరీలు బోల్డ్ ఉన్నాయి, చెప్పేవాళ్ళు తక్కువ ఉండకూడదు. సో రేపొద్దున నేను ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు నేను ఇంకొకరిని హెల్ప్ చేయాలి. దట్ ఈస్ హౌ వి ఆల్ హ్యావ్ టు బిల్డ్ టుగెదర్ యాస్ ఎ కాన్సెప్ట్. మామూలుగా ఒక మనిషితో మాట్లాడడానికి ఒక మార్కెటర్తో మాట్లాడడానికి చాలా తేడా. మనుషులకి నువ్వు కూర్చోబెట్టి అరే నీకు చెప్తావు ఏమేమి తెలుసా, రాత్రి సిట్టింగ్ చేసినట్టు ఏమేమి తెలుసా అంటే చెప్పు, నువ్వు పనికి పక్కన పెట్టు, నువ్వు ఈ కప్పులో ఉన్న వాటర్ అమ్ము, నువ్వు కనెక్ట్ అయ్యేది దాని ఫీచర్స్ కాదు, అది చెప్పే స్టోరీ. రైట్, సో నాకు ఏంటంటే నాకు ఫిలిం దాంట్లో నాకు పిచ్చింది, సినిమా పిచ్చింది నాకు. అసలు చిన్నప్పుడైతే మా అమ్మకి ఎన్నిసార్లు నా కవితలు, నా ప్రేమ కవితలు దొరికినాయి, ఇప్పుడు కూడా నవ్వుతుంది. అసలు డియర్ కామ్రేడ్ విలువ లేదు నీ బాధ.